ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయల వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని, ఏ అకౌంట్లో పైసలని ఏడికొని ఎవరి చేతి పుట్టినాయి? అదే కేసీఆర్ గారు, కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు ఇచ్చిపోయి? ఇదే ప్రభాకర్ రావు, రాధాకృష్ణ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది, 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికవరీ చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకున్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే వేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది, ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరైనా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఏం ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెంపుతున్నారు. పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెంపుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల్లో పెంపుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల్లో పెంపుతున్నారు. ఇలా విచారణ చేస్తానని చెప్పి వీళ్ళంటున్నారు. కమిషన్ మీద కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటలు పెంపుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్మలేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసారు. ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ ని, నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేశారు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను? మీకు ఎవరిచ్చిన అధికారం? అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అంటే ఇప్పుడు ఏమైంది? అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి, మేము టైం పాస్ చేస్తున్నాం, మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసేది. ఇక మరి ఎందుకు ఈ కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు?
ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది మేము తెలంగాణ సమాజం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే వట్టిదని మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఇద్దరి లోపాయకారి ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం. నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయటపడ్డది. సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు? ఎవరైనా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ చేసిరా? కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం, మీతో కాదు. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గత అంతకుముందే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ సిట్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు.